పున్నమి నిండు చందమామ సొగసు చూస్తూ వేల ఏళ్లుగా మురిసిపోయిన భారతావని మనసు ఇప్పుడు గర్వంతో ఉప్పొంగుతుంది. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగిపూలు తేవే అంటూ చిన్నప్పుడు చెప్పుకున్న చందమామ కథలను ఇస్రో నిజం చేసింది. నాడు చందమామ కథలను విని పెరిగిన మనం నేడు జాబిలమ్మ చెంతకు చేరేందుకు చంద్రయాన్-3 దారి చూపింది. 140 కోట్ల మంది భారతీయుల కలల్ని నిజం చేస్తూ జాబిల్లిపై అడుగుపెట్టింది. భారత వైజ్ఞానిక సత్తాను ప్రపంచానికి చాటి చెబుతూ జై హో భారత్ అనేలా చేసింది. ఉద్విగ్న క్షణాలు, అసాధ్యం సుసాధ్యమైంది. అగ్రదేశాలకు సైతం అందని జాబిల్లిని భారత్ సొంతం చేసుకుంది. చంద్రయాన్-3 సక్సెస్ తో అంతరిక్షంలో భారత్ పెద్దనగా నిలిచింది. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే విజయం సాధించడం ఎంత చెప్పినా మాటల్లో వర్ణించలేని గొప్ప అనుభూతి. చంద్రయాన్-2లో ఏడిపించిన చందమామ అదే మామను గెలిచేందుకు అహర్నిశలు కృషి చేసిన మన శాస్త్రవేత్తల కష్టం, కృషి మాటల్లో చెప్పలేనిది. చంద్రయాన్-3 విజయంతో స్పేస్ రేసులో అగ్రదేశాల సరసన భారత్ నిలవడం యావత్ భారతావనికి గర్వించే విషయం. 4 దశల్లో సాగిన ప్రయోగం అణువణువు ఉత్కంఠ రేపింది. రఫ్ బ్రేకింగ్, ఆటిట్యూడ్ హోల్డ్, ఫైన్ బ్రేకింగ్, టెర్మినల్ డీసెంట్, ఇలా ప్రతి దశలోనూ చంద్రయాన్ అద్భుతంగా పనిచేసింది. 6 గంటల 4 నిమిషాలు కొనుక్కున్న సమయానికి చంద్రుడి దక్షిణ ధృవాన్ని ముద్దాడింది ఇండియా. సేఫ్ ల్యాండ్ అయినట్లు ఇస్రో చైర్మన్ స్వయంగా ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా ఇస్రోకు అభినందనలు వెల్లువెత్తాయి. నాలుగేళ్ల కిందట చివరి క్షణాల్లో చెదిరిన కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలన్న పట్టుదలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ జూలై 14న చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి దూసుకెళ్లిన బాహుబలి రాకెట్ LVM-3 M4 విజయవంతంగా భూకక్షలోకి చేరింది. మరుసటి రోజు తొలిసారి దీని కక్షను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశల వారీగా 5 సార్లు కక్షను పెంచారు. 5వ భూకక్ష పూర్తయిన అనంతరం జాబిల్లి దిశగా ప్రయాణానికి గాను ఆగస్టు 1న ట్రాన్స్లూనర్ కక్షలోకి ప్రవేశపెట్టారు. అక్కడ నుండి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్షలోకి చేర్చారు. క్రమంగా కక్షలను తగ్గిస్తూ చందమామకు చేరువ చేశారు. ఆ తరువాత ఆగస్టు 17న ఈ వ్యోమనౌకలోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ ప్రపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయింది. సొంతంగా చంద్రుడి కక్షలోకి పరిభ్రమించింది. ఆ తరువాత 2 సార్లు డీఆర్బిట్ ప్రక్రియలు చేపట్టి ల్యాండర్ను జాబిల్లి ఉపరితలానికి దగ్గర చేశారు. అలా నిన్న సాయంత్రం 5 గంటల 44 నిమిషాల ప్రాంతంలో ల్యాండర్ మాడ్యూల్ ల్యాండింగ్ ను నిర్దేశించిన ప్రాంతానికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఇస్రో ల్యాండింగ్ మాడ్యూల్ కు ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ కమాండ్ ను పంపించింది. ఈ కమాండ్ ను అందుకున్న ల్యాండర్ మాడ్యూల్ తన కృత్రిమ మేధ సాయంతో సాఫ్ట్ ల్యాండింగ్ మొదలుపెట్టింది. తన 4 థ్రటల్బుల్ ఇంజన్లను ప్రజ్వలించి తన వేగాన్ని తగ్గించుకుంది. రఫ్ బ్రేకింగ్ దశను విజయవంతంగా ముగించుకుని జాబిల్లి ఉపరితలం నుంచి 7.4 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. ఆ తర్వాత ల్యాండర్ మాడ్యూల్ తన దిశను మార్చుకుంది. ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా, KA బ్యాండ్ అండ్ లేజర్ బేస్డ్ ఆల్టిమీటర్లు, లేజర్ డాపర్లు, వెలోసిమీటర్ వంటి సాధనాలతో గమ్యాన్ని నిర్దేశించుకుంది. ఆ తర్వాత దశల వారీగా నెమ్మదిగా
జాబిల్లి ఉపరితలానికి కొన్ని మీటర్ల ఎత్తులోకి చేరింది. చివరగా ల్యాండింగ్ కు అనువైన ప్రదేశాన్ని ఎంచుకొని దిగ్విజయంగా చంద్రుడిపై కాలు మోపింది. అంతరిక్ష రంగంలో ప్రబల శక్తులుగా పేరున్న అమెరికా, రష్యా, చైనాలకు సైతం అందరి ద్రాక్ష అది. అలాంటి కఠినమైన చోట వ్యోమ నౌకను సురక్షితంగా దించి భారత్ సరికొత్త చరిత్రను సువర్ణ అక్షరాలతో లిఖించింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా అవతరించి జయహో భారత్ అంటూ యావత్ దేశాలకు భారత్ శక్తిని చాటి చెప్పింది, గర్వపడేలా చేసింది. అంతరిక్షంపై భారత్ సంచలనం సృష్టించింది. చందమామపై పరిశోధనలు జరిపేందుకు అంతరిక్షంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ దిగింది. మొదటి లక్ష్యాన్ని విజయవంతం చేసిన ఇస్రో ముందు మరో 2 లక్ష్యాలు ఉన్నాయి. అసలు పరిశోధనలు ఇప్పుడు ప్రారంభం కాబోతున్నాయి. అవేంటో ఉలెక్కేద్దాం. చంద్రయాన్-3 ప్రయోగంలో 3 లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండ్ చేయడం. రెండోది చంద్రుడి ఉపరితలంపై రోవర్ దిగి సంచరించడం. మూడోది ల్యాండర్, రోవర్ కలిసి చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేయడం. ఇందులో మొదటి దశ విజయవంతమైంది. ఇక రెండో లక్ష్యం విషయానికి వస్తే చంద్రయాన్-3 కమ్యూనికేషన్లో ల్యాండర్ కీలకంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ల్యాండర్ నుంచి బయటకొచ్చిన రోవర్తో ఇది కమ్యూనికేట్ చేస్తుంది. ల్యాండర్ మాడ్యూల్లో కీలకమైన పేలోడ్స్ ని అమర్చింది ఇస్రో. ఇందులో ముఖ్యమైనది రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ ఐనోస్పియర్ అండ్ అట్మాస్పియర్. ఈ పరికరం చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా సాంద్రతను పరిశీలిస్తుంది. అక్కడున్న అయాన్లు, ఎలక్ట్రాన్ల స్థాయిని కాలంతో పాటు వాటిలో వస్తున్న మార్పులపై అధ్యయనం చేసి సమాచారాన్ని ఇస్రో సెంటర్లకు చేరవేస్తుంది. ఇక మూడో లక్ష్యం విషయానికి వస్తే ల్యాండర్లో అమర్చిన మరో కీలకమైన పరికరం చంద్ర సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్. ఇది చంద్రుడి ఉపరితలంపై థర్మల్ ప్రాపర్టీలను అధ్యయనం చేస్తుంది. ల్యాండర్లో అమర్చిన మరో కీలక పరికరం ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనర్ స్మైస్మిక్ యాక్టివిటీ. ఇది చంద్రయాన్-3 ల్యాండర్ దిగిన ప్రదేశంలోని ప్రకంపనలను అంచనా వేస్తుంది. అంటే భూమిపై వచ్చే భూకంపాల తరహాను పసిగడుతుంది. చంద్రుడిపై నివాసానికి ఇది చాలా కీలకమైన పరిశోధన. భూకంపాల మాదిరిగానే చంద్రుడి ఉపరితలం చంద్రకంపాలు ఉంటాయా లేదా అనేది నిర్ధారించనుంది. అదేవిధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంలోని ఉపరితలంపై ఉన్న మట్టి, రాళ్లపై పరిశోధనలు చేస్తుంది. దీనివల్ల నీటి ఆనవాళ్లు ఉన్నాయా లేదా అనేది స్పష్టమవుతుంది. అంతేకాకుండా సూర్యరశ్మి ఏంటి, ఉపరితలంపై తేమ ఉందా, ఉష్ణోగ్రతలు ఏంటి, ఖనిజాలు ఏమైనా ఉన్నాయా, ఎలాంటి వాయువులు ఉన్నాయి అనేది 14 రోజుల పాటు పరిశోధనలు చేస్తుంది. ఇక చివరిగా లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ అర్రే అనే మరో ప్లేలోడ్ కూడా చంద్రుడి డైనమిక్స్ పరిశీలిస్తుంది. ఈ 4 పరికరాలు చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేస్తాయి. ఈ పరికరాలు పనిచేయడానికి విద్యుత్ కావాలి. ఒకవేళ ల్యాండర్ సూర్యరశ్మి పడే వైపు కాకుండా వేరే దిశలో ల్యాండ్ అయినా ఇబ్బంది లేకుండా ల్యాండర్ కు 3 వైపులా సోలార్ ప్యానెళ్లు అమర్చారు. ఇక 4వ వైపు రోవర్ సురక్షితంగా బయటకు వచ్చేందుకు వీలుగా ర్యాంప్ అమర్చారు. మొత్తంగా ఇప్పుడు రోవర్ ఎలా పనిచేస్తుంది అనేది మరింత ఆసక్తి రేపుతుంది. రాబోయే 14 రోజుల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఆసక్తి రేపుతుంది. అంతరిక్షంలో భారత్ స్వప్నం సాకారమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అద్భుతాన్ని సృష్టించింది. నరాలు తెగే ఉత్కంఠకు తెరదించుతూ యావత్ భారతావని ఆకాంక్షలను నెరవేరుస్తూ విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై విజయవంతంగా అడుగుపెట్టింది. ప్రపంచ అంతరిక్ష పరిశోధనలోనే సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది.
దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. యావత్ దేశం తలెత్తుకొని జై హో భారత్ అంటూ సంబరాలు చేసుకుంటుంది. దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. ఇస్రోకు మద్దతుగా నిలిచిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు. చంద్రయాన్-3 విజయవంతం అవ్వాలని కొన్ని రోజులుగా ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చంద్రయాన్-2 నుంచి నేర్చుకున్న పాఠాలు ఎంతో ఉపయోగపడ్డాయి. సాఫ్ట్ లాంచ్ అంత సులభమైన విషయం కాదు. వచ్చే 14 రోజులు ఎంతో ఆసక్తికరం. చంద్రయాన్-3ని ప్రతి భారతీయుడు ఎంతో ఆసక్తిగా చూస్తారు. చంద్రయాన్ విజయం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. Being part of our journey to this success, and let me take this opportunity to thank people behind this mission. The project director of Chandrayaan-3 is here. Veera Muthuvel, congratulations to you. The associate project director Kalpana and the mission operations director Srikanth. And the satellite was built at your Rao Satellite Center, Shankar, and the director. Thank you, sir. Hello. It's a great moment of happiness on behalf of team. It gives me immense satisfaction on achieving this goal as a project director of this mission. The entire mission operations right from launch till landing happened flawlessly as per the timeline, and we became the 4th country to land to demonstrate the soft landing onto the moon surface, and we became the first country to go to the near to the south pole of the moon. I take this opportunity to thank navigation, guidance and control team, propulsion team, sensors team and all the mainframe subsystems team who have brought success to this mission. I also take the opportunity to thank the Critical Operations Review Committee for thoroughly reviewing the mission operations right from launch till this date. The target was on spot because of the review process. I also thank the ISRO higher management, right from Chairman ISRO, Director URSC and all the center directors and higher ISRO officials. And finally, my thanks to the Chandrayaan-3 project executives spread across the ISRO centers. Thank you. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ సేఫ్ గా ల్యాండ్ అయింది. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో యావత్ దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో సైంటిస్టులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. జాతీయ జెండా ఊపి మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మనమందరం ఒక అద్భుతాన్ని చూశామన్న మోదీ చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంతో జీవితం ధన్యమైంది. యావత్ దేశం గర్వించేలా చంద్రయాన్-3 విజయం సాధించిందన్నారు. ఇది నవభారత విజయమని అన్నారు. ఆజాదీ కా అమృత్ కాలంలో ఇది తొలి విజయం అన్నారు. अब एक दिन वो भी आएगा जब बच्चे कहा करेंगे चंदा मामा बस एक टूर के हैं. Friends, on this joyous occasion, I would like to address all the people of the world, the people of every country and region. India's successful moon mission is not just India's alone. This is a year in which the world is witnessing India's G20 presidency. Our approach of one earth, one family, one future is resonating across the globe. This human-centric approach that we present and that we represent has been welcomed universally. Our moon mission is also based on the same human-centric approach. Therefore, this success belongs to all of humanity, and it will help moon missions by other countries in the future. I am confident that all countries in the world, including those from the global south
are capable of achieving such feats. We can all aspire for the moon and beyond. मेरे परिवारजनों, चंद्रयान महाअभियान की ये उपलब्धि भारत की उड़ान को चंद्रमा की कक्षाओं से आगे जाएगी। हम हमारे सौर मंडल की सीमाओं का सामर्थ्य परखेंगे और मानव के लिए ब्रह्मांड की अनेक संभावनाओं को साकार करने के लिए भी जरूर काम करेंगे। చంద్రయాన్-3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండింగ్ అవుతున్నప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించిన ప్రధాని మోదీ సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలకు లైవ్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే భారత కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పేలా చంద్రయాన్-3 మిషన్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్క భారతీయుడికి కూడా ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. అలాగే లైవ్ ముగిసిన వెంటనే సౌత్ ఆఫ్రికా టూర్ లో ఉన్న ప్రధాని మోదీ జోహాన్స్బర్గ్ నుంచి ఇస్రో చీఫ్ సోమనాథ్ కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. आपका तो नाम सोमनाथ और सोमनाथ नाम चंद्र से जुड़ा हुआ है और इसलिए आज आपके परिवारजन भी बहुत आनंदित होंगे। मेरी तरफ से आपको, आपकी पूरी टीम को बहुत बहुत बधाई और सबको मेरी तरफ से अभिनंदन कह दीजिए और हो सके उतना जल्दी मैं आप सबको रूबरू में भी बधाई दूंगा। बहुत बहुत शुभकामनाएं और बहुत बहुत बधाई। Thank you very much for the affection that has been displayed today now. Today we have achieved what we set out to achieve in 2019. It was delayed by about 4 years, but we have done it. When Chandrayaan-3 was launched, after the separation of the spacecraft from launch vehicle, I said I will speak the rest of the things after the soft landing. So here I will take a couple of minutes to tell the tremendous amount of effort that has been put in by the entire project team. When I say project team, it is not just only the project director and associate project director. Of course, they are the face of the project. They have been living, sleeping, eating, breathing Chandrayaan for the last 4 years. They have been supported by such a large number of people, particularly in the navigation, guidance and control area, propulsion system. This area, the amount of effort that has been put by people, the number of simulations that have been done, the number of reviews they have gone through, the amount of criticism they faced and overcome that. It is, as a person who has been watching this for the last 4 years along with them, my heart goes out for them. The amount of effort is tremendous. That is what ISRO is all about. That is what our organization has taught us to do. Now today this success has put us even more higher responsibility, as the Honorable Prime Minister was telling, because we have set the bar now so high. Nothing less than nothing less spectacular than this is going to be inspiring for any of us in the future. So as the Honorable Prime Minister mentioned, we will be now looking at putting the man in space, putting a spacecraft around Venus and landing a craft in Mars. Work on all these activities are going on for few years, and this success today will inspire us and will spur us to take those efforts even more strongly, so that we will make our country proud again and again and again. Thank you very much for every one of you who have directly or indirectly participated in this mission, encouraged us intentionally or unintentionally,
helped us in all for every one of you. A big thank you, because even casual remark, an unintended point can help a person who is striving to reach a goal. The person who is making that remark may not have meant it that way, but sometimes it can ignite that's why I said that even unintended help is very welcome, and we are very thankful for that. Thank you, Team ISRO, for supporting all of us. The amount of affection we received when this mission came into this final stage, the number of people who gave us confidence that nothing can go wrong, and this is going to be successful. In fact, I was not that much confident, because we have seen couple of times issues. చంద్రయాన్-3 విజయం చారిత్రాత్మకమని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియంలో చంద్రయాన్-3 వ్యోమలోక ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించారు. శాస్త్ర అంతరిక్ష సాంకేతిక రంగాల్లో ప్రపంచంలోని అగ్రగామి దేశాలతో పోటీ పడ్డంలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన రోజన్నారు. యావత్ దేశానికి సంతోషకరమైన, ఆశాజనకమైన సందర్భం అన్నారు. ఈ అచీవ్మెంట్ అమృత్ కాల్ లక్ష్యాన్ని సాధించడానికి ఒక అడుగు ముందుకు తీసుకెళ్తుందన్నారు. బిర్లా సైన్స్ మ్యూజియం, ప్లానిటోరియం నుంచి చంద్రయాన్-3 చంద్రునిపై ల్యాండింగ్ ను చూసినందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు. Proud Indian, we have visualized the happiest moment, proudest moment, landing in the moon. It is said that soft landing of Chandrayaan, but we have strong landing in the space. That is our achievement. And first of all, I thank all the ISRO scientists, the space scientists, and all the people who supported. As he said, it is the achievement of the generation. Southern pole of moon, even though we are the 4th country who have landed in the moon, but we are the first country to land in the southern pole of moon. Landing in the southern pole of moon, because of the availability of weather, availability of water, oxygen may be available, and as our Honorable Prime Minister said, before and all we were talking about the moon. Now we can tour to the moon. Our younger generation were talking about in the story. Before we had moon in the story, but now we have the moon in our history. ఇక చంద్రయాన్-3 సక్సెస్ తో దేశవ్యాప్తంగా ప్రజల సంబరాలు మిన్నంటాయి. జై హో భారత్ అంటూ నినదిస్తున్నారు. టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. టీవీల ముందు లైవ్ చూస్తున్న వారంతా క్లాప్స్ కొడుతూ కేరింతలు కొట్టారు. స్కూళ్లలో విద్యార్థులు డాన్స్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తల ప్రతిభను కొనియాడుతున్నారు. ఇస్రో పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందంటూ సెల్యూట్ చేస్తున్నారు. భారత జెండాలు ఊపుతూ భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. మేము మధ్యాహ్నము ఇక్కడికి పాల్గొనాలని వచ్చేసినాము. చంద్రయాన్-3 ఇక్కడ ల్యాండ్ అవుతుంది, మనం మూడు లోపల ల్యాండ్ అవుతుంది, కంపల్సరీ చూడాలి, ఇక్కడికి వచ్చి అందరితో కలిసి చూడాలి అనుకున్నాము. గవర్నర్తో కలిసినందుకు ఇంకా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది మాకు. మేము ఎప్పుడు నేను ఇంత సక్సెస్ అవుతుందంటే నేను అనుకోలేదు, మేమైతే అనుకోలేదు. చాలా సక్సెస్ అయిపోయింది, చాలా సంతోషంగా ఉంది, హ్యాపీ. నేను ఖచ్చితంగా అనుకున్నాను, ఎందుకంటే చంద్రయాన్-2 అప్పుడు అది కూడా సక్సెస్ అవుతుంది అనుకున్నా, బట్ దెన్ అది అలా అయిపోయింది. ఇప్పుడు మాత్రం పక్కా ఫిక్స్ అయినాను, ఖచ్చితంగా ల్యాండ్ అవుతుందని చెప్పి. ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ ఇండియాకి. అండ్ దెన్ ఇస్రో సైంటిస్ట్ వాళ్ళు చాలా కష్టపడి చేశారు, 4 years అంట.
అది కాక వరల్డ్లోనే మనది ఫస్ట్ కంట్రీ సౌత్ పోల్లో ల్యాండ్ అవ్వడం, దానివల్ల చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకు. దానివల్ల చాలా ప్రౌడ్గా ఉంది. ఇస్రో సైంటిస్ట్కి అయితే ఫస్ట్ కంగ్రాచులేట్ చేయాలనుకుంటున్నాను. మొన్న రష్యా కూడా క్రాష్ అయితే ఒక కంటింజెన్సీ ఉండే, మీడియా రిపోర్ట్స్ కూడా వచ్చినాయి డస్ట్ వల్ల డిలే అవుతుందేమో అని. కానీ మూన్ డస్ట్ వల్ల కూడా డిలే అవ్వలేదు. విత్ ఆల్ గాడ్స్ గ్రేస్ కండిషన్స్ కూడా మన ఫేవర్లోనే ఉండే కాబట్టి మనం ల్యాండ్ చేయగలిగాం. ఏమనుకోకుండా వితౌట్ ఎనీ డౌట్ ఇస్రోస్ హార్డ్ వర్క్ వాస్ దేర్. ఆ హార్డ్ వర్క్ వల్ల మనందరి ప్రేయర్స్ వల్ల ల్యాండ్ అయిపోయింది. చాలా మంచిగా అనిపించింది. 4th కంట్రీ మనది మూన్లో ల్యాండ్ అవ్వడం అండ్ ఫస్ట్ కంట్రీ మూన్లో సౌత్ పోల్లో ల్యాండ్ అవ్వడం, ఇట్స్ వెరీ గ్రేట్ అనమాట. ఇట్స్ వెరీ గ్రేట్ టు బీ ఇండియన్ అనమాట. అంటే ఒకప్పటి ఇండియాకి ఇప్పటికి ఇట్స్ గ్రోయింగ్ అనమాట. సో I congratulate all the scientists and all the citizens of our India, and I push youth to వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే they have to go and make India proud అన్నమాట. మొత్తానికి ప్రపంచ దేశాలకు భారత్ ఖ్యాతిని చాటి చెప్పింది ఇస్రో. 2 సార్లు గెలుపు గుమ్మల్లో ఓడిన చోటే విజయ పతాకం ఎగరవేసి ఔరా భారత్ అని నిరూపించుకుంది. అంతరిక్ష రంగంలో అగ్ర దేశాలకు తామేమీ తక్కువ కాదంటూ తొడగట్టి జాబిలమ్మపై జాతీయ జెండా ఎగరవేసింది. దట్ ఈజ్ ఇండియా అని గర్జిస్తూ మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రోకి ఆల్ ద బెస్ట్.